గత వారం రోజులుగా పొందూరు కేజీబీపీ ప్రిన్సిపల్ సౌమ్యపై ఆమ్దాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రవికుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మానసికంగా శారీరకంగా హింసించారని చెప్పి బహిరంగంగా వచ్చి ఆరోపణలు చేశారు. దాంతోపాటు ఆమె ఆత్మహత్య కూడా ప్రేరేపితులయ్యారు. కాకపోతే ఈ విషయంపై ఆమె కష్టాన్ని ఆది నుండి కూడాను భుజానేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఈరోజు ఆయన విదేశీ పర్యటన నుండి వచ్చి ఆయనపై నిరాధారణ ఆరోపణలు చేయడం విషయంలో మాత్రం ఆయన తీవ్రంగానే ఖండించారు. ఎందుకంటే తనపై ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారు. ఆమెను ప్రత్యక్షంగా కలిసింది కానీ ప్రత్యక్షంగా మాట్లాడింది కానీ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ నేపథ్యంలో ఆయనపై ఎవరైతే ఈ ఆరోపణలు చేశారో వారందరూ కూడాను పోలీసు కేసు పెట్టి చట్టపరంగా కూడా చర్యలు చేపట్టడానికి వెనకాడబోనే ఒక సవాల్ విసిరారు. కాకపోతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతను ఆయన పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి ఈరోజు ఆయనతో ఫోటోలు తీసుకున్న వారందరూ కూడాను ఆయనతో ఉన్నటువంటి అక్రమ సంబంధాలను అంటగట్టే ప్రయత్నం చేశారు. కాకపోతే వారు చూపించినటువంటి ఫోటోల్లో మాత్రం ఆ మహిళల మొఖాలను మాత్రం మార్పింగ్ చేశారు. ప్రస్తుతం మాత్రం ఆ మొఖాలను ఎవరివి ఏంటి అని ఐడెంటిఫై చేసినటువంటి టీడీపీ మహిళలందరూ కూడాను ఈరోజు ఆయనతో ఫోటోలు దిగిన వారు ఎవరు, వారి తాలూకు మొఖాలను మార్పింగ్ లేకుండా ఆయన ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొఖాలు మార్పింగ్ చేశారో ఆ మహిళలు మాత్రం ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కరుడు కట్టిన టీడీపీ మహిళా నాయకులు, అదేవిధంగా ఆయనతో పార్టీ కోసం పనిచేస్తున్నవారని చెప్పి స్పష్టం చేశారు. ఉదయం వాళ్ళు చేసినటువంటి ఆరోపణ మాత్రం ఈరోజు అందులో ఎటువంటి అంటే తప్పులు లేనటువంటి పరిణామాలు ఉన్నాయి. కాబట్టే ఈరోజు మాత్రం ఇంత ఓపెన్గా ఆయనతో పాటు ఫోటోలు తీస్తూ అసలు ఆ ఫోటోలు మార్పింగ్ చేయడానికి గల కారణం ఏంటి, ఆ ఫోటోలతో పాటు ఈరోజు ఆయన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సౌమ్యక అండగా ఉంటూ ఈయన పర్సనల్ వ్యక్తిత్వాన్ని కూడా ఈరోజు డ్యామేజ్ చేసిన ప్రయత్నంలో మాత్రం ఈరోజు అసలు ఆ ఫోటోలు ఎవరు, ఎందుకు ఆయనతో ఫోటోలు తీసుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పదలుచుకున్నారు మనం మాట్లాడదాం. అసలు ఎవరు ఉదయం ఈ ఫోటోలు మార్పింగ్ చేసి చూపించారు, ఇప్పుడు మీరేం మార్పింగ్ లేకుండా బహిరంగంగా చూస్తారు, ఆయనకి వీళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇది బహిర్గతంగా చెప్పాల్సిన విషయం అండి. ఇది ఏంటంటే మేమందరం తిరుపతి వెళ్ళాం టూర్కి. ఇదంతా ఇప్పుడు వీళ్ళు మాఫింగ్ చేసిన మా ఫొటోసే. మాలో ఒక అమ్మాయి ఫోటో ఆవిడ మాలో ఒక ఫోటోని మాఫింగ్ చేసి రోజు మిగతావన్నీ కూడా చేస్తారు. సో మేము మిగతా అందరినీ కూడా అందుకే ఇప్పుడు ఫ్రంట్లు తీసి చూపిస్తున్నాం. మా దగ్గర ఉన్న ఫోన్లో ఫోటోలు మేము ఈమె కూడా ఇప్పుడు మాఫింగ్ చేసింది ఈ ఫోటో, ఈ ఫోటో ఆమె ఉంది. ఇది ఏం చెప్తామంటే మీతో రాజకీయ నాయకుడు మా రవి అన్న ప్రజాదరణ పొందిన రాజకీయ నాయకుడు, మీరు ప్రజాదరణ లేని రాజకీయం చేస్తున్నావు. నువ్వు రాజకీయం నేర్చుకున్నా మా రవణ్య దగ్గర, ప్లాట్ఫామ్ ఇచ్చింది మా రవణ్య. ఈరోజు నువ్వేమో నీ వెనక ఎవరు ఫోటోలు తీసుకోవడానికి ఉన్నారా, నీతో ఎవరైనా ఒక చెయ్యేసి ఫోటో తీసుకుని ఉన్నారా, లేరు. ఈరోజు మా రవణ్య ఫోటో చెయ్యేసి భుజం మీద చెయ్యేసాడు అంటున్నారు. మా అన్న మా భుజం మీద చెయ్యేస్తే మాకు బలం, మాకు ధైర్యం, మా సోదరుడు మాతో ఉన్నాడు, మాకు రేపు ఏదైనా మాకు అండదండగా నిలబడతాడు అనే ఒక ధైర్యంతో మేము భుజం మీద చెయ్యేసేది మాకు గర్వం. మా లీడర్ మా భుజం మీద చెయ్యేశాడు. ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మేము అలాగే వేయించుకున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వీధి గడప గడప తిరిగి ముద్దులు పెట్టాడు. అంటే మేము జగన్మోహన్ రెడ్డి మీద మాఫింగ్లు చేసి, జగన్మోహన్ రెడ్డి మాఫింగ్ అక్కర్లేదండి, ఒరిజినల్గా మేము కేసులు పెట్టవచ్చు. జగన్మోహన్ రెడ్డి మీద కూడా మేము పెట్టవచ్చు. మీ మీద మీ గల్లీల మీద పక్కన పెట్టండి. మీ అనుకున్న వాళ్ళందరూ నిన్న ఏమన్నారంటాను రవణ్య, ఆయన రవణ్య అన్నారు మీరు వెనకున్న వాళ్ళు ఎవరైనా ఒక మంచి ఫ్యామిలీని వెనకొస్తాడా అని అన్నారు, మీకు కోపం వచ్చింది అంటున్నారు. మరి ఇదే రాజకీయం మాకు అంటున్నారు మీరు. నీ వెనకున్న వాళ్ళందరూ ఆకు కాదు లుచ్చాలు బచ్చాలు ఏక తోకని మాట్లాడుతున్నారు. అది మీ సంస్కారమా? ఆడవాళ్ళకంటే మీ సంస్కారమా? చెంచాలమా మేమందరమా? ఆడవాళ్ళు తలుచుకుంటే చెంచాలా? ఎవరో నీకు ఊరు పేరు తెలియదా నీకు అండగా నిలబడితే నేను అండగా నిలబడతాను రవికుమార్ అనుకుంటే అంటేనే ఒక అన్యాయపర్రాలు, అవినీతి పర్రాలు, ఒక తన కులాన్ని కూడా గర్వంగా చెప్పుకున్న ఒక వ్యక్తి, బ్రాహ్మణురాలైన వాళ్ళ తమ్ముడు ఈరోజు కేసు పెట్టుంది, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇన్ని రకాల ఒక వ్యక్తి నీకు భరోసా ఉంటే ఎంత ధైర్యంగా నువ్వు మాట్లాడితే, ఎంతమంది సోదరిమల్ని ఉన్నామయ్యా మేము. మా కాన్స్టిట్యున్సీ కాదు శ్రీకాకుళం జిల్లా మొత్తం కదులుతుంది. ఆడవాళ్ళు నీకు పాతేసేస్తారు. ప్రస్తుతం ఏదైతే ఉదయం ఈ ఫోటోని మాత్రం మార్పింగ్ చేసి చూపించారు, ఆమె ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు. అసలు ఈ ఫోటోని ఇలాగ ఉదయం వాళ్ళు మార్పింగ్ చేశారు. అసలు ఆయనకున్నటువంటి ఈ సంబంధాన్ని ఎటువంటి తప్పుడు సంబంధంగా చిత్రీకరించాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఒక దేవస్థానంకి వెళ్ళినా తప్పేనండి. ఆయన వెనక్కి మేము కష్టపడి తిరిగాము. మాకు ఇచ్చిన మాట ప్రకారం మేము తిరుపతి వెళ్ళాము. తిరుపతిలో తీసుకున్న ఫోటోలు కూడా అపవిత్రంగా చూస్తున్నారంటే వీళ్ళంతటి అపవిత్రులో వాళ్ళకి ఆ థాట్స్ ఉన్నాయి కనుక వాళ్ళు అలా చూస్తున్నారు. ఒక ఆడపిల్లని ఎలా ఇచ్చేయాలో వాళ్ళకి తెలియదు. ఎవరో తప్పుడు మాటలు చెప్తే దాని వెనక వచ్చారని మేము అడిగే అందుకు ఇదా శిక్ష మాకు. ఇతని వెనక ఎవరైనా ఒక 10 మంది తిప్పుకోగలడా ఆడవాళ్ళని? ఈయన ఇలా తప్పుడు మనుషులు తప్పుడు మాటలు ఆడుతూ ఉంటే ఒక 10 మందిని తిప్పమనండి లేడీస్ని.
మా రవి సార్ వెనక మేము 100 మంది తిరుగుతామండి, 100 మంది ఉంటామండి, మాకు అభిమానం ఉందండి. ఈవెన్ ఎంపీ గారితో కూడా ఇలా తీసుకుని ఉన్నాయి ఫోటోలు. ఆ వాటిల్ని తప్పుపడతారా? ప్రతిదీ ఒక నాయకుడు అంటే నాయకుడి దగ్గరికి వెళ్ళి సరదాగా ఫోటో తీసుకుందాం అనుకుంటామండి, అదొక గర్వం అండి. ఒక టీడీపీ మహిళా సర్పంచ్ నేను, అది ఉమెన్ విడో సర్పంచ్ మీద ఇలాంటి అభండాలు వేస్తారా? అసలు మనిషి మానవత్వం విలువలు ఏవి లేవండి వీళ్ళకి. ప్రతిదీ పార్టీ పరంగానే చూస్తారా? ఎదురు మనిషి ఏంటో తెలియదా వీళ్ళకి? అంటే సౌమ్య విషయంలో మాత్రం ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, ఆమెని ప్రత్యక్ష కలిసి చాలా మంచి వ్యక్తి అండి. నేను హానెస్ట్, నిజాయితీ ఈ చూసి నేర్చుకోవాలని నేను చెప్పానండి. చెప్పిన వల్ల ఇవి నాకు శిక్ష. ఆయన గురించి మీకు ఏం తెలుసు? ఆయన నిజాయితీ, ఆయన వ్యక్తిత్వం మీకు రాదు, ఎప్పటికీ రాదని నేను అన్నందుకు నాకు ఈ శిక్ష వేశాడా? ఇది నలుగురిలో 10 మందిలో పెట్టి నన్ను అవమానిస్తారా? అంటే ఎవరైతే ఇది ప్రిన్సిపల్ సౌమ్య ఉందో ఆమె పట్ల కోన రవికుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఆయన బాహటంగా చెప్పి అవసరమైతే రుజువు చేసుకోమంటే ఆమెని ఒత్తాసు పలుకుతున్నట్టు చింతా రవికుమార్ ఈరోజు ఇటువంటి ఆకృత్యం పాల్పడ్డారు అనుకోవచ్చా? మా ఫోటోలు అసలు ఎందుకు వేశారు అవన్నీ నాకు అనవసరం. నీకు విలువలు ఉన్నాయా? నీకు జాతి ఉందా? నీతి ఉందా? ఒక ఏదీ లేదు నీకు. అసలు నువ్వు మనిషివేనా? అసలు ఇలాంటి ప్రతి చిన్న విషయాలను కూడా ఇలా రచ్చకేడుస్తాడా? ఒక మంచి మర్యాదలు లేవు అసలు ఆయనకి. నీవు ఏంటి అసలు మా రవి సార్ని ఎందుకు ఇలా అన్నావు అనేసి మేము నిలదీస్తాయి. ఇలాంటివా మాకు చర్యలు? ఇటువంటి చర్యలా? నీకు ఆయన గురించి ప్రస్తుతం మాత్రం ఏవైతే ఉదయం ఫోటోలు బాహాటంగా చూపించారో వారందరూ కూడాను ఆయన మా నాయకుడు, ఆయనతో పాటు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించాం, దేవాలయాలే కాదు చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఎంపీలతో పాటు ఇలా ఫోటోలు తీసుకున్నంత మాత్రాన దాన్ని తప్పుడుగా ఆపాదించడం మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వైఖరి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని చెప్తారు. చూస్తే కనుక ఒక అన్నదమ్ముల సంబంధం ఉంటుంది, వేరే సంబంధం. కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో సౌమ్యకి కష్టం వచ్చింది, వాళ్ళకి అండగా నిల్చున్న బాగానే ఉంది. కానీ ఈరోజు వేరే మహిళలు కూడా వీళ్ళకి ఆపాదించడం వెనక వాళ్ళ తాలూగా తప్పుడు ధనాన్ని ఏ విధంగా పరిణామాలు తీసుకు ఈరోజు చింతా రవి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక మహిళకి అసభ్యంగా ప్రవర్తించారు రవికుమారు. ఆయనకి ఏవేవో కార్యక్రమాలు చేశారు, అవన్నీ బయటకు చెప్పుకోగలదా ఒక ఆడదాయి? ఈరోజు బయటకు వచ్చి చెప్పుకుందంటే అది జరగకపోతే చెప్పుకుంటుందా? ఆయన చాలా మిస్లీడ్గా మాట్లాడాడు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మనం ఒక మహిళకి గౌరవించినోడే ఈరోజు అంటే బయట ప్రపంచానికి ఒక మంచి ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఉంటాడు. ఒక మహిళను గౌరవించమన్నవాడు ఆడు ఏం మనిషి? చదువుకున్నాడు, ఎడ్యుకేటెడ్, ఒక లెక్చరరు, ఆడపిల్లలకు చదువు చెప్పినాడు. ఒక ఆడపిల్ల తప్పుగా మాట్లాడింది, ఆడపిల్లకి ఇలా రవికుమార్ చేశాడనేది ఎంతవరకు కరెక్టు? ఏ రోజైనా ఒక కుటుంబాన్ని నిలిపినట్టు చూడాలి, కుటుంబాన్ని విడగొట్టినట్టు చూడాలి. ఆయనకి ఎవరూ లేరు, ఒంటరిగా ఉంటున్నాడు. ఆయనకి భార్య బాధ తెలుసా? పిల్లల బాధ తెలుసా? ఎవరి బాధ తెలుసు? ఈరోజు రవికుమార్ గారు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు వాడికి తెలుసా? ఈరోజు మాట్లాడుతున్నాడు, ఎవరు చెప్పితే మాట్లాడుతున్నాడు, ఎవరు ధైర్యంతో మాట్లాడుతున్నారు? ఏమి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి చింతాడు రవికి నువ్వు ఇలా మాట్లాడని చెప్పాడా? చెప్పలేదు కదా. ఆయన ఓన్గా మాట్లాడిన మాటలే కదా. ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన దగ్గర ఎంతమంది ఆడవాళ్ళు ఆయనకి సపోర్ట్ చేశారు? ఈరోజు రవికుమార్ గారికి నియోజకవర్గం అంతా సపోర్ట్ చేస్తున్నాం మేము. ప్రతి మండలం నుంచి వచ్చారు ఆడవాళ్ళు, ఇంతవరకు ఉన్నారు. ఎందుకు? మేము దేనికున్నాము? ఆయనకి సపోర్ట్. ఆయన ఈరోజు 33 సంవత్సరాల రాజకీయంలో ఏ రోజు బాధపడని రోజు ఏ రోజు ఎంత ఇబ్బంది పడలేదు. కానీ ఆగస్టు 19 అనేది ఆయన మర్చిపోలేని రోజు. ఒక మీడియా ముందు తలదించుకొని నేను తప్పు చేయలేదు అని చెప్పుకున్నాడు అంటే ఆయన మనస్తాపం ఎంత చెందాడో చూడండి. ఒక అమెరికాలో ఉండి అమెరికా వెళ్ళిన తర్వాత ఇవన్నీ బయటపోయి, అమెరికాలో వెళ్ళకముందు ఏం బయటపడలేదు, అమెరికా వెళ్ళిన తర్వాత ఏం బయటపెట్టింది? తన అన్నీ ఆవిడ చేసినవన్నీ బయటపడిపోతాయనా? కలెక్టర్ దగ్గర రిపోర్ట్ పెట్టింది బయటపడిపోతాయనా? ఆవిడ ఎక్కడున్నారో అక్కడికి తెచ్చుకోవడం కోసం ఈరోజు ఇన్ని ప్లాన్లు క్రియేట్ చేస్తుంది. అది జరగదు. రవికుమార్ కంఠంలో ప్రాణం ఉంటుండగా తప్పు చేస్తే మాత్రం వదలడు.
చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఆకస్మిక బదిలీ చేసినటువంటి సౌమ్య ఆరోపణలతో పాటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కోన రవికుమార్కి మధ్యన ఈ వివాదం మాత్రం చిచ్చురేగే పరిస్థితి ఉంది. చూస్తే కనుక ఉదయం అలా వేరే అభిమానులతో తీసుకున్న ఫోటోల్ని ఆ విధంగా తీయడాన్ని ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు అభిమానంతో మేము తీసుకున్న ఫోటోల్ని ఇలా చిత్రిస్తున్నారు వైసీపీ నాయకులు. రేపు విలేజ్లోకి ఎలాగొస్తారు? రేపు 10 మంది దగ్గరికి ఓటాడడానికి ఏ ముఖం పెట్టుకొని వస్తారు? అప్పుడు వాళ్ళకి ఎన్ని పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే కృష్ణాపురం నుండి ఈ నెత్తి మీద ముద్దులెట్టి వెళ్ళాడు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలి? మేము ఎన్ని తప్పుడుగా చిత్రించాలి? మరి ఎందుకు తప్పుడుగా ప్రవర్తిస్తాడు? చింతాడు రవికుమార్కి అక్కజల్లు వెళ్ళారా? తల్లి లేదా? అతను భార్య లేకపోతే తల్లి గర్భం నిండే కదా వచ్చాడు. ఆ మాత్రం జ్ఞానం లేదా? చదువుకున్నాను అంటున్నాడు కదా, మరి ఎక్కడ ఇట్టాడా చదువుని? ఆ మాత్రం జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడా? ఒక మనిషి మీద ఆబండ వేసేటప్పుడు వెనక ముందు ఆలోచించాలి. మరి నా రాజకీయం చేసే అతను ఎలాగో ఒకప్పుడు రోజా అనేది మా జగన్మోహన్ రెడ్డి తాడ మీద ఏంటి అంటే చూసిందా? అంత జగన్మోహన్ రెడ్డి అలా చూపించుకొని వచ్చాడా? వాళ్ళకి ఆ తప్పుడు ఆలోచనలు ఉన్నాయి, కానీ మా టీడీపీ కుటుంబంలో లేదు, మా రవికుమార్ సార్లో అతను లేదు. అందరూ అతను తాడుబుట్టిన అక్కజెల్లు అందరం అతని వెనక వేల జనం మేలుకొని ఉన్నాం. అది మాత్రం చింతాడు రవికుమార్కి ఒకటే చెప్తున్నాను, నువ్వు వీధిలోకి కూడా రాలేవు. రేపు నువ్వు ఆందోళన అడుగు కూడా పెట్టలేవు. దానికి మేము సవాల్ ఇస్తున్నాం. మమ్మల్ని నువ్వు ఎదుర్కోగలవా? నువ్వు ఎదురొచ్చి నిలబడగలవా? దానికి మేమేటో ఆడవాళ్ళమేటో చూపిస్తాం. నువ్వు ప్రోత్సహించడం కాదు, తప్పు ఎక్కడున్నదని తెలుసుకో. ఈ రోజు నీకు ట్రాన్స్ఫర్ అయ్యిందని ఆవిడ కూరలమొయ్యి తినున్నది, ఈ రోజు అక్కడ తినడానికి అవదనేసి ఆవిడ ఇక్కడికి రావడానికి ఇన్ని చిత్రిస్తున్నారు. మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఉన్నోడు సపోర్ట్ చేయొచ్చు కదా, ఉన్నోడు కేసు పెట్టచ్చు. మరి అక్కడ అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఊరుకుండేది ఉండదు. ఇక్కడతో మా రవికుమార్కి సారీ చెప్పి మీరు వెనక్కి తగ్గారు, లేదని ఇంటి ముట్టు చేస్తాం. చూస్తే కనుక ప్రస్తుతం రవికుమార్పై చేస్తున్నట్టు ఈ ఆరోపణలు వెనక మాత్రం నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని కనుక ఇప్పటికే కనుక విడిచిపెట్టకపోతే మాత్రం ఇళ్లను మాత్రం ముట్టడించేందుకు కూడా సంసిగ్ధం అవుతున్నటువంటి పరిణామాన్ని హెచ్చరిస్తున్నారు. చూస్తే కనుక ఈ ఎపిసోడ్ అంతా చూస్తుంటే మళ్ళీ ఆమదాల వలసలో కోన రవికుమార్ వర్సెస్ చింతాడు రవికుమార్ మధ్యన చిత్రీకరినట్టుగా సౌమ్య ఎపిసోడ్ క్లోజ్ అయిపోయినట్టేనా? సౌమ్య విషయంలో వాళ్ళకి ఎవిడెన్స్ ఏవి లేకపోయిన తర్వాత కొత్తగా ఇంకేదో తెద్దామని మీరు రోజుకు ఒక ఆడవాళ్ళని తెచ్చి మీరు ఫోటోలు పెడితే అది మీరు కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటారా? అది మీరు అబాస్పాలు అవ్వడానికే ఇలా చేస్తున్నారు. మేము ప్రతి ఒక్కరం కూడా ఇగోండి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి, నేను కూడా తీసుకున్నాను. అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళని వాళ్ళు అలా చిత్రీకరిస్తారా? వాళ్ళు అలా చిత్రీకరిస్తే మేము ఊరుకుంటామా? వాళ్ళు అసలు సౌమ్య ఎందుకు ఇదంతా జరగడానికి కారణం ఇప్పుడు రవికుమార్ గారు వాళ్ళ మీద తప్పుడు మాట్లాడారని అంటున్నారు. వాళ్ళని అరెస్ట్ చేశారంటున్నారు. అరెస్ట్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవాలి, ఈ తలనొప్పి నాకు ఎందుకని చెప్పి. కానీ అక్కడే ఉంటానడానికి గల కారణం ఏంటి? మరి అతను అరెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా ఇక్కడ ఈ దరిద్రం వదిలిపోయింది మనం వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ అక్కడే ఉండడానికి అంటున్నావంటే నీలో నిజాయితీ ఎంత ఉంది? ఏంటి? ఎవరి మీద తప్పుడు ప్రచారాలు చేస్తారు వాళ్ళు? ఇప్పుడు ఆడవాళ్ళందరం ఫోటోలు తీసుకుని తిరుపతి వెళ్ళాం మేమందరం కూడా. అప్పుడు ఇది శక్తి అనే కార్యక్రమంకి వెళ్ళేటప్పుడు, మహాశక్తి కార్యక్రమంకి వెళ్ళేటప్పుడు మేము సార్కి అడిగామన్నమాట, సార్ మాకు L1 దర్శనం చేయించండి మీరు గెలిచేటప్పుడు అని చెప్తే అతను పొందూరు మండలంలోకి, బూర్జు మండలంలోకి, సరుబుజ్జుల మండలంలోకి, ఆమదాల వలస మున్సిపాలిటీకి అందరికీ ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్కరికి తీసుకొని వెళ్ళారు. మాకు అందరికీ సరదా ఉంటుంది మా నాయకుడితో ఫోటో తీసుకోవాలనేసి. ఎవరికైనా సరే ఏం చింతాడు రవికి తెలియదా? వాళ్ళ నాయకులతో వాళ్ళు తీసుకోవట్లేదా ఫొటోస్? ఎవరికైనా ఇన్ని పార్టీల్లో ఎంతమంది మహిళలు ఆడవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? అది కోన రవికుమార్ని పట్టించే మేమందరం కూడా ఉన్నాం. ఎందుకు? ఆయన యొక్క ప్రవర్తన 12 సంవత్సరాలుగా 15 సంవత్సరాలుగా మేము అక్కడ ఆయనతో వర్క్ చేస్తున్నాం. ఆయన ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం మరి ఇంకా ఎవ్వరు కూడా ఇవ్వలేరు. ఎందుకంటే ఒకరు వచ్చి నిల్చున్నారంటే వెంటనే కుర్చీ వేయండి అని చెప్పి రామ్మ అని పిలుస్తారు. ఆ సంబోధనలో కూడా అమ్మ అని మాట ఆయన నోటంటే వస్తుంది, కానీ ఇంకో రకమైన మాట రాదు. మా కార్యకర్తలు కూడా ఆయన ఇచ్చిన గౌరవంతో వాళ్ళు కూడా ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తారంటే అంత గౌరవంగా చూస్తారు. ఎపిసోడ్ ఇప్పుడప్పుడే క్లోజ్ అయినట్లేదు, ఇంకా ఉన్నాయి, బయటికి ఇంకా పెడతామని చెప్పి వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేశారు. అదే కనుక జరిగితే వాళ్ళు పెట్టనియండి, మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరం కూడా మొత్తం జిల్లా మహిళలు అందరం కూడా వెళ్ళి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దండెత్తే పరిస్థితి అయితే ఉంది. మేము మర్యాదగా చెప్తున్నాము, ఇక్కడితో ఆపిస్తే ఆపియండి, లేదు అంటే మహిళల్ని కించపరిచి ఈవేళ ఒకరిని ఇంకొకరిని రేపు తీసుకొస్తా ఎవరు ఆడవాళ్ళు అంత ఆషామాసికి కనిపిస్తున్నారా? వాళ్ళకి తల్లిదండ్రులు లేరేంటి? వాళ్ళకి అక్క చెల్లెలు లేరా? వాళ్ళకి వాళ్ళ భార్య లేదా? భార్యకు వదిలేసావు.
నీకు ఒక విచక్షణ జ్ఞానం ఉంటే ఒక ఆడవాళ్ళ కోసం అలా మాట్లాడే పరిస్థితి ఏ మగవాడికి కూడా ఉండదు. చూస్తే కనుక ప్రస్తుతం ఈ ఆమదాల వలసలో కోన రవికుమార్ వర్సెస్ చింతాడు రవికుమార్ ఆడవాళ్ళ మీద ఆపాదించే ఈ ప్రక్రియ వాళ్ళు కనుక ఫుల్ స్టాప్ పెట్టకపోతే మీరు ఏ విధంగా ప్రతిక్రియ చెబుతారు? ఆడవాళ్ళం అందరం తీవ్రంగా ఖండిస్తాను ఈ విషయాన్ని. చింతాడు రవి గారు రాజకీయాల్లో ఎదగాలనుకుంటే రవిసార్ని చూసి నేర్చుకోవాలి. ఆయన కింద స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎదిగారు, ఎలాగెళ్ళాలి అది నేర్చుకోవాలి. కానీ ఆడవాళ్ళు అడ్డు పెట్టుకొని ఒక ఉన్నత కుటుంబాల నుంచి వచ్చాము అందరమని రాజకీయం కోసం బయటికి రావాలని చంద్రబాబు నాయుడు గారి నుంచి అందరూ మహిళలను ముందు పెట్టాలనుకుంటున్నారు. ఎటువంటి అబండాలు వేస్తే ఎలాగొస్తారు, అలాగే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, అలాగే అన్ని చోట్ల వెళ్తున్నారు. మనం అలా నిందించలేదు కదా. మహిళల విషయంలోనూ అతను చింతాడు రవి గారు చేసింది చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. మహిళలు అడ్డు పెట్టుకొని రాజకీయంలో ఎదగాలనుకోవడము చాలా పొరపాటు. సౌమ్య తరపున ఉండాలనుకుంటే ఎవిడెన్స్ ఉంటే ముందు పెట్టాలి. రవి సార్ చేసి తప్పేటు ఎవిడెన్స్ అడుగుతున్నారు, అతను ఇలా దమ్ముంటే తీసి చూపించాలి. అది లేకంటే నేను పోనివన్నీ కల్పించేసి 1-2 కల్పించేసి రాయేసి అతను ఏ స్థాయికి ఈ స్థాయికి ఎదిగారు. అతను ఒక మినిస్టర్ అయ్యే స్థాయిలోకి వచ్చేటప్పటికి ఇలాంటి అబండాలు వేసి అతని రాజకీయ జీవితాన్ని తొక్కిపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు వీళ్ళందరూ. కానీ సౌమ్య మీద ఉండే అభిమానం ఏదో కాదు. ఈయన రవికుమార్ గారిని ఎదగనీకంట. ఈయనంటే ముక్కుసూటి వ్యక్తి, ఏ తప్పున్నా వెంటనే నిలదీసి అడిగే వ్యక్తి, కానీ తలదించుకొని వెళ్ళే మనిషి కాదు. అందువల్ల అతన్ని తొక్కేయాలనేసి ఇదందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. కనుక సౌమ్య ఆకస్మిక బదిలీ ప్రక్రియతో మొదలైనటువంటి ఈ వివాదం మాత్రం చినికి గాలివాన అవుతుంది. ప్రస్తుతం చింతాడు రవి వర్సెస్ కోన రవిగా మారింది. చూస్తే నిన్న ఆయన మాత్రం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వారందరి మీద కూడాను తనదైన శైలిలో ఈరోజు రివెంజ్ ఉంటుందని చెప్పి హెచ్చరించడంతో వైసీపీ నేతలు మాత్రం ఈరోజు ఇలా అంటే టీడీపీ మహిళా కార్యకర్తల ఫోటోలను తీసుకున్న వారిని పెట్టి ఈరోజు మార్ఫింగ్ చేసి మరీ వారి మీడియా ముందు పెట్టింది. కానీ టీడీపీ మహిళా నాయకులంతా కూడాను ఈరోజు ఇదంతా కూడా వీళ్ళంతా అభిమానులు, వారు మాతో ఎటువంటి అసభ్యకరంగా ప్రవర్తించలేదు. వైసీపీ నేతలు మాత్రం ఇలా మహిళల జోలికి వస్తే మాత్రం ఇళ్లను ముట్టడించి మరి వారిని మాత్రం తగిన బుద్ధి చెప్తామని చెప్పి సంసిద్ధం అవుతాం. మరి ఈ విషయంలో సౌమ్య ఎపిసోడ్ ఆమదాల వలసలో సద్దుమణుగుతుందా లేకపోతే ఇంకా ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుందా అనే విషయం వేచి చూడాల్సిందే. ఆమదాల వలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ రవికుమార్లతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.